ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మనం ఎవరు అబద్ధ బోధకులో తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామంలో శుభాలు తెలుపుచున్నాను. ఎవరు అబద్ధ బోధకులు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించు బోధకులు అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుపుచుంది. అలాగే 2 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం. కల్పన వాక్యములు, కల్పించిన విషయాలు బోధించు బోధకులు కూడా అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఉపదేశింపకూడని వాటిని దుర్భావము కొరకు ఉపదేశించు బోధకులు కూడా అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు తెలుపుచుంది. అలాగే 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. సత్యవాక్యమునకు కలిపి లేదా చెరిపి బోధించే బోధకులు కూడా అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు తెలుపుచుంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. వాక్యమును బోధించి అనుసరించని బోధకులు కూడా అబద్ధ బోధకులే అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుపుచుంది. అలాగే గలతీ 1వ అధ్యాయం 8వ వచనం. వేరొక సువార్తను ప్రకటించే లేదా బోధించే బోధకులు కూడా అబద్ధ బోధకులే అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుపుచుంది ప్రియులారా. అలాగే 1 కొరింథీ లేదా 1 కొరింథీ 2వ అధ్యాయం 4-6 వచనాలలో మనం చూసుకున్నట్లయితే జ్ఞానయుక్తమైన తీయని మాటలు బోధించు బోధకులు కూడా అబద్ధ బోధకులేని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు తెలుపుచుంది. అలాగే 1 తెస్సలోనికలు 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే కపటమైన లేదా అపవిత్రమైన లేదా మోసయుక్తమైన బోధను బోధించేవారు కూడా అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు తెలుపుచుంది. అలాగే 2 కొరింథీలు 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యమును వంచనగా బోధించు సేవకులు లేదా బోధకుడు అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే చివరగా 1 కొరింథీయులు 2వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే వాక్చాతుర్యముతోనూ జ్ఞాన అతిశయముతోనూ దేవుని వాక్యమును బోధించు బోధకులు కూడా అబద్ధ బోధకులని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలుపుచుంది. ప్రియులారా, మీరు ఈ వాక్యము లేదా ఈ యొక్క మాటలు విన్న మీరు ఎవరు అబద్ధ బోధకులో తెలుసుకొని జ్ఞానయుక్తములో నేటి సమాజంలో జీవించాలని కోరుతున్నాను. అలాగే నేను చేసిన మొదటి వీడియో